గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కార్పొరేషన్ సొమ్ములను అడ్డుగోలుగా దోచుకున్న మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ 22వ డివిజన్ ఇన్ఛార్జ్ పిల్ల లక్ష్మీ ప్రసన్న విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కిషోర్ కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకురాలు కొప్పనతి నాగకుమారి, వడిసెల దాలమ్మ తదితరులు పాల్గొన్నారు. మీరు 5 కోట్లతో డెవలప్ చేస్తే సభ ఎందుకు పడిపోద్దండి? అంటే మీరు డెవలప్ చేయలే, మీ ఫోటోలకి మీ అన్నీ వేసుకోవడానికి ఆ డబ్బును యూజ్ చేసి మీరు తినేసారు డబ్బంతా. అంతేగాని మీరు డెవలప్ చేస్తే ఆ సభ అంత బేగా పడిపోదే. మళ్ళీ ఇప్పుడు మేము చేయలేదని మా మీద ఏదో మాట్లాడాలి కాబట్టి చెప్తున్నారు. చిన్ మార్కెట్ షాపుల్ని కొండబాబు గారి హయాంలోనే పగలగొట్టి కట్టిస్తానని హామీ ఇచ్చి స్మార్ట్ సిటీలో నిధులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీరేం చేశారు? ఒక షాపును 2 షాపులు కట్టి మీకు నచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసుకుని మీ ఫోటోలు, అంటే చూడండి, మనం ఏదో డబ్బు ఇచ్చి కట్టించి ఫ్రీగా ఇచ్చేస్తాం కదా, అలాంటి వాళ్ళు చూడండి మన ఫొటోస్ పెట్టి పూజించుకుంటారు కదా, అలా చిన్ మార్కెట్లో ప్రతి షాప్కి నీ ఫోటో పెట్టుకున్నావు. అది కరెక్టేనా? నువ్వు పెట్టి కట్టించావా? నీ డబ్బు పెట్టి కట్టించావా? నువ్వు ఏమన్నానే కొన్ని నీ తాత డబ్బు ఏమన్నా అక్కడ పెట్టారా? నీ ఫోటో ఎందుకు పెడతారు అసలు? నువ్వు 5 కోట్లు దీనికి ఖర్చు పెట్టి ఉంటావు. చిన్ మార్కెట్లో ఈ ఫొటోస్ కోసం ఖర్చు పెట్టి ఉంటావు 5 కోట్లు. అదైతే నెక్స్ట్ మా కమ్యూనిటీ హాల్ది గొల్లపేటలో కమ్యూనిటీ హాల్ కరెంటు బిల్లు ఎంత 38,000 ఎంతో పెండింగ్ ఉంది, మేమే తినేస్తున్నాం ఆ డబ్బు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఆ కమ్యూనిటీ హాల్ ఎలా వచ్చిందండి అక్కడికి? కృష్ణుడి గుడి కమ్యూనిటీ హాల్ 2 ఎలా వచ్చినాయి? కొండబాబు గారి హయాంలో ఆయన వేరే అక్కడ ఏదో జరుగుతుంటే దాన్ని తప్పించి ఇక్కడ మీరు గుడి కట్టుకోండి, ఇది యాదవస్ కమ్యూనిటీ హాల్ కింద వాడుకోండి అని ఆయన చెప్పారు. అప్పటికి అక్కడ బిల్డింగ్ బాగానే ఉంది. ఆ బాగానే ఉన్న దాని మీద మేము యాదవాస్ కమ్యూనిటీ హాల్ కింద యూజ్ చేసాం. కృష్ణుడు కూడా మేము పగలగొట్టి మొత్తం అంతా చందేసి కట్టించుకున్నాం. నీ స్వార్థం కోసం, అంటే నీ కమిషన్ కోసం నువ్వు బాగున్న బిల్డింగ్ని పగలగొట్టి కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను, అది ఏమని హామీ ఇచ్చి తీసుకున్నాడు తెలుసా అండి? యాదవాస్ కమ్యూనిటీ హాల్ కట్టించి మీ యాదవాస్కి నేను ఇస్తానని చెప్పి తీసుకున్నాడు. కానీ మా యాదవాస్కి ఇవ్వలేదు. అంటే యాదవాస్కి ఇస్తే మా దగ్గరే ఉండిపోతుందేమో, అంటే మా యాదవుల దగ్గర ఆ తాళాలు ఉండిపోతాయేమో అని చెప్పేసి తనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం తను యాదవాస్ కమ్యూనిటీ హాల్ అని ఇవ్వకుండా, అప్పటికి ఓపెనింగ్ 2 రోజులు ఉందనగా కూడా మా వాళ్ళందరూ వెళ్ళి అడిగారు. అంటే మేము అడగలేదు, మా వాళ్ళందరూ వెళ్ళి అడిగితే తను ఏం సమాధానం చెప్పలేదు. ఏ సచివాలయం మా వార్డులోనే ఉంది. బి సచివాలయంకి వచ్చేసరికి 23వ వార్డులో 22వ వార్డులో ఉంది. అది మాకు కిలోమీటర్న్నర వస్తుంది అక్కడికి. మా ప్రజలు అక్కడికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాలు కూడా అక్కడే ఉంది. కానీ మా వార్డులో ఏదో ఇల్లు స్థలాలు లేనట్టు, బిల్డింగ్లు లేనట్టు అక్కడ కిషోర్ ఇంట్లో పెట్టారు. కిషోర్ ఇల్లు మొత్తం కలిపితే 20,000 కూడా అద్దె రాదు. అలాంటిది 60,000 అద్దె తీసుకుంటున్నాడు. 26వ వార్డు సచివాలయాలు, 25వ వార్డు సచివాలయాలు కూడా అక్కడే పెట్టారు. అక్కడ పెట్టవలసిన కారణం ఏమొచ్చింది? అప్పుడు కొత్త ప్రభుత్వం వీళ్ళందరూ కుమ్మక్కయ్యి అక్కడ పెట్టారు సచివాలయం మాకు ఎంత దూరం అయిపోతుంది? చంద్రిక థియేటర్ దగ్గర నుంచి మున్సిపల్ జంక్షన్ దగ్గర రావాలి, కొవ్వూరు రోడ్ నుంచి మున్సిపల్ జంక్షన్ దగ్గర రావాలి, చంద్రిక మన నాగరాజపేట నుంచి మున్సిపల్ జంక్షన్ వరకు రావాలి. మరి పైగా నువ్వు కొట్టడం గురించి మాట్లాడుతున్నావు అందరి గురించి. ఇది